నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. ఇవాళ మనం ఈ గ్లోబల్ బిజినెస్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలుకి ఈ గ్లోబల్ బిజినెస్ ఏంది, దీనిలో ఏమేమి ఉంటాయి, అసలుకి ఈ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఇంటర్నల్స్కి ఎన్ని, అసైన్మెంట్లకి ఎన్ని, ఎగ్జామ్ పేపర్కి ఎన్ని మార్కులు ఉంటుంది, ఇట్లా మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని మార్కులకు ఉంటుందో తెలియకుంటే ఎట్లా చదవాలనో అర్థం కాదు. ఎక్కువసేపు ఏం చెప్పది ఆగం కాకుర్రి. ఎవరికైతే బిజీ పనులు ఉన్నాయో వాళ్ళు ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోర్రి, లేకపోతే 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోర్రి. ఎందుకంటే ఎట్లా చూసినామని కాదు, చూసింది లెక్క, బుర్రకి ఎక్కింది లెక్క. ఇక మార్కుల విషయానికి వస్తే 20 మార్కులు ఇంటర్నల్స్కి ఉంటాయి, 10 మార్కులు అసైన్మెంట్లకు ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడనే 30 మార్కులు వచ్చేస్తాయి అన్నట్టు. ఇక మిగిలినవన్నీ 70 మార్కులు. 100కి 40 మార్కులు పాస్ అయితే 70కి ఎన్ని 28, అంటే 28 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం అన్నట్టు. ఇక ఈ వీడియో మోస్ట్ ప్రాబ్లీ పాస్ అవుదాం అనుకునే వాళ్ళే చూస్తారు కాబట్టి మనం ఎంత చదివితే పాస్ అవుతాం, ఎట్లా చదివితే పాస్ అవుతామో ఇప్పుడు చూద్దాం. అయితే మార్కుల కోసం వీడియో చూసేటోళ్ళు గుస్సా కాకుర్రి, వీడియో ఫార్వర్డ్ చేసుకొని చూడుర్రి, సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మనకి ఎంబీఏలో ఒక్కో సబ్జెక్ట్లో 5 చాప్టర్లు ఉంటాయి, అంటే ఒక్కో చాప్టర్కి 14 మార్కులు అన్నట్టు. నేను చదివిన కాడికి బరాబర్ చదువుతా, కానీ ఎక్కువ చదివే టైం లేదనుకునేటోళ్ళు ఫస్ట్ 2 చాప్టర్లు చదువుకుంటే చాలు పాస్ అయిపోతారు అన్నమాట. లేదు నేను గంత బరాబర్ చదువుడు అంటే కష్టం, కొంచెం ఎక్కువ మార్కులకి చదువుకొని కొన్ని మార్కులు పోయినా కానీ సెట్ అవుతుంది అనుకునేటోళ్ళు 3 చాప్టర్లు చదువుర్రి. లేదు మాకు యావరేజ్ మార్కులు రావాలి, పాస్ మందం సరిపోవు అనుకునేటోళ్ళు 4 చాప్టర్లు చదువుర్రి. లేదు మేము తోపులం కాలేజీ పరువు నిలబెట్టేటోళ్ళం, మాకు మొత్తం మార్కులు రావాలనుకునేటోళ్ళు 5 చాప్టర్లు చదువుకోర్రి. కానీ బయట జాబ్ల కాడ మాత్రం మిమ్మల్ని గవర్నర్ అయితే ఎవడు అడగడు, ఏ కాలేజీలో చదివినావు, ఎంత వచ్చినాయి అని ఎవడు అడగడు, పాస్ అయినవా లేదా, ఏ యూనివర్సిటీలో చదివినావు అని మాత్రమే అడుగుతారు. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి సబ్జెక్టులకు వద్దాం. ఇక మీరు బుక్లో చూస్తే పేజీలు ఉంటుంది, ఒక్కో టాపిక్ మస్తు డెఫినేషన్లు ఉంటాయి. అసలే ఎంబీఏలో సగం కంటే ఎక్కువ మంది జాబులు చేసేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ చదివేంత టైం ఉంటుందా, ఉండదు. అందుకే ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేటెడ్గా చూడరు. గంతే మీకు అన్ని టాపిక్ల గురించి అర్థమవుతుంది, ఎట్లా రాయనో అర్థమవుతుంది, అన్ని డైరెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేటట్టు 3 ముక్కల్లో చెప్తా. ఇక దాన్ని ఎట్లా పేజీలు నింపాలో మీ అందరికి తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. చలో చూడరు. ఇక ఎవరన్నా బుక్స్ ఏమైనా ఉంటే నోట్స్ రెడీగా పెట్టుకోండి, కొన్ని పాయింట్స్ రాసుకోవడానికి. అట్లనే నేను చెప్పేటప్పుడు వీడియోలో ప్రజెంటేషన్ వస్తుంది, దానిలో కూడా కొన్ని పాయింట్లు ఉంటాయి, అవైనా చూసుకొని రాసుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. వాళ్ళ సబ్జెక్ట్ పేరు ఏంటిది, ఈ గ్లోబల్ బిజినెస్. ఈ గ్లోబల్ బిజినెస్ దీని ఇంట్రడక్షన్ ఏంటి, అసలు ఏంటిది ఇంట్రడక్షన్ టు ఈ గ్లోబల్ బిజినెస్. ఈ global business refers to conducting business activities online across international borders using digital technologies. It has transformed traditional business models and opened up endless opportunities in global markets. డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇంటర్నేషనల్ వైడ్గా మన బిజినెస్ పనులను కండక్ట్ చేయడాన్ని ఈ గ్లోబల్ బిజినెస్ అంటారు. ఇది పాత బిజినెస్ పద్ధతిని మార్చేసి లెక్కలేనని కొత్త అవకాశాలకు తెరతీస్తుంది అనమాట. అర్థమైంది కదా. అంటే జస్ట్ మన ట్రెడిషనల్ బిజినెస్ పద్ధతి ఏదైతుందో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్కి అవకాశాలకి ఇది తెరదీసింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఈ కామర్స్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్. ఈ కామర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇస్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్. వస్తువులని లేదా సేవలని ఆన్లైన్లో కొనడం లేదా అమ్మడాన్ని ఈ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ కామర్స్ అంటారు అనమాట. సో దీని ఎవల్యూషన్ ఎలా అయింది, ఎక్కడి నుంచి ఎలా మారింది అనేది చూద్దాం. 1990s ఇన్ 1990s ఎమర్జెన్స్ ఆఫ్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ అండ్ ఈబే. 1990లో అమెజాన్ అండ్ ఈబే లాంటి వెబ్సైట్స్ అయితే పుట్టాయి. నెక్స్ట్ 2000s పేమెంట్ సిస్టమ్స్ లైక్ పేపాల్ రెవల్యూషనైజ్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. 2000 ఆ టైంలో పేపాల్ లాంటి పేమెంట్ సిస్టమ్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఒక రెవల్యూషన్ సృష్టించాయి అనమాట. నెక్స్ట్ 2020s మొబైల్ కామర్స్ అండ్ ఏఐ డ్రైవెన్ పర్సనలైజేషన్ డామినేట్ ద స్పేస్. కానీ 2020లో మొదలైన మొబైల్ కామర్స్ అండ్ ఏ అనేవి వీటన్నిటిని డామినేట్ చేసేసాయి. ఓకే. ఇది ఎవల్యూషన్, అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది. ఒక వెబ్సైట్ నుంచి మొత్తం పేమెంట్ సిస్టమ్స్ నుంచి ఇప్పుడు మొత్తం మొబైల్ కామర్స్, ఏఐ అవన్నిటిని డామినేట్ చేసి మొత్తం అన్నీ ఆన్లైన్లోనే అన్నీ ఒక్క క్లిక్ ద్వారా అయిపోయేటట్టు మనం ఎవాల్వ్ అయ్యామన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబలైజేషన్ అండ్ ద డిజిటల్ ఎకానమీ. Globalization has connected markets worldwide, and the digital economy, driven by technology, facilitates seamless trade. It allows business to reach customers anywhere with minimal barriers. గ్లోబలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్స్ని కనెక్ట్ చేసింది.
ఇక డిజిటల్ ఎకానమీ అనేది పూర్తిగా టెక్నాలజీతో నడుస్తూ ఈజీగా ట్రేడ్ చేసుకునే మార్గం కల్పించింది. ఇది కేవలం కొన్ని కండిషన్స్తో ఏ బిజినెస్ అయినా ఎక్కడికైనా వెళ్ళేలా చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఈ గ్లోబల్ బిజినెస్. దీని బెనిఫిట్స్ ఏంటి? వైడర్ మార్కెట్ రీచ్, అతిపెద్ద మార్కెట్ రీచ్ వస్తుంది. సెకండ్, కాస్ట్ సేవింగ్స్, ఖర్చులు మిగిలించుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ని అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడాన్ని పెంచుతుంది. దీనిలో ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు దేనికైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో బెనిఫిట్స్ అవి. ఛాలెంజెస్ ఏంటి మరి? ఫస్ట్ థింగ్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలు ఉండొచ్చు. సెకండ్ థింగ్, లీగల్ అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్, లీగల్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. థర్డ్ థింగ్, కల్చరల్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్స్, కల్చర్ పరంగా లేదా భాష పరంగా భేదాలు రావచ్చు. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ గ్లోబల్ మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్. బిజినెస్ కెన్ ఎంటర్ గ్లోబల్ మార్కెట్స్ త్రూ స్ట్రాటజీస్ లైక్ ఎక్స్పోర్టింగ్. బిజినెస్ అనేది గ్లోబల్ మార్కెట్స్కి రకరకాల స్ట్రాటజీస్ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోర్టింగ్ అంటే సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ఫారెన్ మార్కెట్స్లో ప్రొడక్ట్ అమ్మడం ద్వారా మనం గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్, లైసెన్సింగ్, అలోయింగ్ అదర్ కంపెనీస్ టు యూజ్ యువర్ బ్రాండ్ ఆర్ టెక్నాలజీ. వేరే కంపెనీస్ని మన బ్రాండ్ లేదా టెక్నాలజీని వాడుకొని ఇవ్వడం ద్వారా మనం గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ వెంచర్స్, పార్ట్నరింగ్ విత్ లోకల్ బిజినెసెస్, అక్కడున్న లోకల్ బిజినెస్లతో పార్ట్నర్ అవ్వడం ద్వారా కూడా మనం గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కామర్స్, సెల్లింగ్ డైరెక్ట్లీ టు కస్టమర్స్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకి డైరెక్ట్గా ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా మనం గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ global business. Digital transformation involves adopting technologies like cloud computing, AI, and IoT to improve efficiency and customer experience. It enables businesses to innovate and adapt to changing global trends. కస్టమర్ ఎక్స్పీరియన్స్ని పెంచడానికి, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఇంటర్నెట్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీస్ని వాడడాన్నే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. ఇది గ్లోబల్ ట్రెండ్స్కి తగ్గట్టు మన బిజినెస్ని అడాప్ట్ అయ్యేలా చేస్తూనే ఇన్నోవేటివ్గా ఆలోచించేలా కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్. Online marketplaces have revolutionized e-global business by connecting buyers and sellers. These platforms handle payments, logistics, and customer service, making global trade easier. ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అనేవి సెల్లర్స్ అండ్ బయర్స్ని కలుపుతూ ఈ గ్లోబల్ బిజినెస్లో ఒక రెవల్యూషన్ సృష్టించాయి. ఇవి పేమెంట్స్ని హ్యాండిల్ చేస్తూ, లాజిస్టిక్ని చూసుకుంటూ, కస్టమర్ సర్వీస్ ఇస్తూ గ్లోబల్ ట్రేడ్ని మనకి ఈజీ అయ్యేలా చేసేసాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయంటే ఏఐ ఫర్ పర్సనలైజ్డ్ రికమెండేషన్ కోసం ఏఐ వచ్చింది. బ్లాక్ చైన్ ఫర్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ కోసం బ్లాక్ చైన్ వాడుతున్నాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఫర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం ఇంటర్నెట్ని వాడుతున్నాం. ఇలా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం, సెక్యూరిటీ కోసం, పర్సనలైజేషన్ కోసం ఏఐని, బ్లాక్ చైన్ని, ఇంటర్నెట్ని వాడడం ద్వారా ఇవన్నీ మనకి ఈ కామర్స్ గ్రోత్కి సహాయపడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. కంప్లైన్స్ విత్ ఇంటర్నేషనల్ లాస్ ఈజ్ క్రిటికల్. కీ ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ లాస్ అనేవి వాటిని ఫుల్ఫిల్ చేయడం, వాటికి తగ్గట్టుగా మనం బిజినెస్ చేయడం అనేది కష్టం. సో వాటి కోసం మనం కొన్ని తయారు చేసుకున్నాం. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జీడిపిఆర్, జనరల్ డాటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఈ రెగ్యులేషన్ దేనికి? ఎన్ష్యూర్స్ డాటా ప్రైవసీ. జీడిపిఆర్ రెగ్యులేషన్ ద్వారా డాటా ప్రైవసీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ కామర్స్ లాస్ గవర్న్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కామర్స్ లాస్ని చేసుకున్నాం. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ సేఫ్ గార్డ్ కస్టమర్ రైట్స్ని కాపాడుకోవడానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్ స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్ త్రూ ఏఐ. అంటే ఇప్పుడు మనం ఏఐ అండ్ ఆటోమేషన్ యూజ్ చేస్తూ పనులను క్రమబద్ధంగా అయ్యేటట్టు చేసుకుంటున్నాం అనమాట. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ బోర్డ్స్ ఫర్ కస్టమర్ సర్వీస్ కోసం చాట్ బోర్డ్స్ని యూజ్ చేయడం. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనలైటిక్స్ ఫర్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, డిమాండ్ అంచనా వేయడానికి ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ రోబోటిక్ ఆటోమేషన్ ఫర్ సప్లై చైన్ని మేనేజ్ చేయడానికి రోబోటిక్స్ ద్వారా ఆటోమేషన్ చేయడం. ఇలాంటివి ఎన్నో చేసామన్నమాట. ఇది మన ఏఐ అండ్ ఆటోమేషన్ యొక్క రోల్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్స్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎనబుల్ ఎంటర్ప్రినర్స్ టు లాంచ్ స్టార్టప్స్ విత్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్. సోషల్ మీడియా అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ టూల్స్ టు స్కేల్ బిజినెస్ గ్లోబలీ. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్టప్స్ లాంచ్ చేసేలా కొత్త ఎంటర్ప్రినర్స్కి అవకాశం ఇస్తున్నాయి. అలానే సోషల్ మీడియా అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ బిజినెస్ని గ్లోబల్లీ పెంచడానికి అవసరమైన టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో నెక్స్ట్, cyber security challenges. Cyber security is crucial in e-global business. Major challenges include e-global businessలో సైబర్ సెక్యూరిటీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీంట్లో ఉండే మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే డాటా బ్రీచెస్, డేటాను దొంగిలించడం, ఫిషింగ్ అటాక్స్, పేమెంట్ ఫ్రాడ్స్ ఇలాంటివి ఉండొచ్చు. మరి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రొటెక్షన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్, రెండోది రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మూడోది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వాట్సాప్ తీసుకుంటే దానిలో ఎన్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. చాలామంది అసలు అది చేసుకొని కూడా చేసుకోరు. ఒక 6 డిజిట్స్ పిన్ పెట్టుకుంటాం మనం ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి. సో అలాంటి స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఉండాలి ఏదైనా. ఎగ్జాంపుల్కి అది చెప్తున్నాను, ఏదైనా కూడా. నెక్స్ట్ రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. మనకి రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే మనం ఏదో కొత్త ఫీచర్ వస్తుందని అనుకుంటాం, కానీ ఆ ప్రతి సాఫ్ట్వేర్ అప్డేట్లో సెక్యూరిటీకి సంబంధించినవి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి, అలా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చాలా అప్డేట్స్ చేస్తూ ఉంటారు. సో మనం రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవాలి. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, మనకు వాట్సాప్లో కూడా ఉంటుంది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని. అలాగే చాలా యాప్స్కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. సో మనం ఆన్లైన్లో ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా యాప్స్ యూజ్ చేసేటప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ప్రొటెక్షన్ మెథడ్స్ అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ గ్లోబల్ బిజినెస్. గ్లోబల్ బిజినెస్లో రామ్ చరణ్ లాగా గేమ్ చేంజ్ చేసింది ఏంటంటే సోషల్ మీడియా. దాని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఎంగేజెస్ కస్టమర్స్ డైరెక్ట్లీ. కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. బూస్ట్ బ్రాండ్ విజిబిలిటీని పెంచుకోవచ్చు. ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సో ఓల్ టాపిక్ని ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇంగ్లీష్లో 3 ముక్కల్లో మనం ఒక చిన్న సమరీ చెప్పుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఈ గ్లోబల్ బిజినెసెస్ ఈజ్ రీషేపింగ్ గ్లోబల్ ట్రేడ్. ఓకే. నెక్స్ట్, టెక్నాలజీస్ లైక్ AI, IoT అండ్ బ్లాక్ చైన్ ఆర్ క్రూషియల్. థర్డ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ లీగల్ కంప్లైంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్. ఓకే. అండ్ దీంతోపాటు ఎగ్జామ్స్లో డయాగ్రామ్స్ యూజ్ చేయండి, లైక్ ఈ-కామర్స్ ఎవల్యూషన్ అండ్ మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్ అప్పుడు డయాగ్రామ్స్ యూజ్ చేయండి. అలాగే డెఫినేషన్స్ రాయండి. ప్రతిదానికి మ్యాక్సిమం వీలైన చోట డెఫినేషన్స్ అండ్ బెనిఫిట్స్ రాయండి క్లియర్గా. అండ్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ వెళ్ళే ముందు ఒక్క నిమిషం, సోదనుకోకపోతే చిన్న విషయం చెప్తాను అనమాట. ఎవరైతే వీడియో మొత్తం చూసి నచ్చిందో వాళ్ళ కోసం చెప్తున్నాను, ఒక్కసారి వినండి. ఈ చాప్టర్ అయితే మొత్తం మనం కవర్ చేసేసాం, కానీ ఎంత కష్టపడి చేసినందుకైనా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఇది నచ్చకపోయినా, యూజ్ కాదనుకున్న, అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, మీ కాలేజ్ వాళ్ళకి లేదా వేరే కాలేజీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీకు వీడియో నచ్చి నన్ను మెచ్చుకోవాలనిపించినా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చాక నన్ను తిట్టాలనిపించినా కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించినా కింద కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకున్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనే ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరొక వీడియోతో, ఇంకో చాప్టర్తో, ఇంకో సబ్ చాప్టర్తో, ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. నేను మీ రాజా. ఉంటా మరి.